Hello, my dear beloved viewers, welcome back to our channel. ఇంటిగ్రేషన్ పార్ట్ 3 ఎంసెట్ సంబంధించి వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం మరి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కామెంట్స్లో ఆ ప్రాబ్లం అగైన్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. e power x minus 1 by e power x plus 1. ఫస్ట్ ఎప్పుడు కూడా డినామినేటర్ ఏమో గమనించండి. డినామినేటర్ ఏంటండి? e power x plus 1. సేమ్ అదే టర్ము న్యూమరేటర్ ఉన్నారు అంటే e power x plus 1. ఓకే, సో ఆల్రెడీ ఏముంది ఇక్కడ మనకి -1 ఉందండి. ఏముందండి? -1 ఉంది. అందువల్ల ఏం చేస్తారంటే ఫస్ట్ మైనస్ రాసేసుకోండి. ఇప్పుడు ఎంత అయింది ఇది నీకు ఒరిజినల్గా? ఎంత అయిందండి నీకు ఇది? -e power x minus 1. ఓకే, మనం డినామినేటర్ e power x plus 1 అండి. సో యాస్టీజ్గా రాసాం. కానీ ఇక్కడ ఏముంది? 1కి మైనస్ ఉంది అంటే -1 ఆల్రెడీ మైనస్ పెట్టమండి. అంటే -e power x minus 1. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ -e power x minus 1 ఉంది కాబట్టి +e power x plus 1 రాస్తాం. ఒరిజినల్గా ఇక్కడ e power x minus 1 ఉందండి. ఓకే, కానీ మనకేంటి ఇక్కడ కావాల్సినటువంటిది ఏంటండి? ఒరిజినల్గా ఇప్పుడు ఇక్కడ -e power x ఉంది. -e power x minus 1 ఏం చేస్తాను నేను? +e power x ప్లస్ e power x రాసుకుంటా. ఇక్కడ నీకు e power x ఇక్కడ ఉన్నటువంటి దానిలో -e power x minus 1. ఇక్కడ నేను ఏం చేశానండి? -e power x minus 1 యాడ్ చేసుకున్నాను. తిరిగి ఇక్కడ చూడండి -e power x plus e power x -1 plus 1. ఓకే, సో దీన్ని యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ వాల్యూ మారకుండా ఉండడానికి నాకు ఈ విధంగా రావడానికి ఏం చేశాను? సింపుల్గా ఈ -e power x minus 1ని ఇక్కడ రాశాను. సేమ్ దాన్నే మళ్ళీ +e power x plus 1 రాశాను. అప్పుడు ఒరిజినల్గా ఏమైపోయింది నీకు? -1 plus 1 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 2e power x అయిపోయింది. 2e power x ప్లస్ -e power x minus 1 అంటే ఫైనల్గా 2e power x minus e power x plus 1. సో ఈ విధంగా చేయటం అలవాటు చేసుకోవాలండి. సింపుల్. మన డినామినేటర్ ఏముందో గమనించినట్లయితే ఈజీగా మనకి అయిపోతుంది. సో ఈ స్టెప్ మీకు తెలియాలండి. అంతమించి ఏం లేదు ఈ వీడియోలో. ఎప్పుడైతే మనం ఈ న్యూమరేటర్ని రాసేసామో, ఇదంతా న్యూమరేటర్ సంబంధించి మనం రాసాము. దీన్ని సబ్ చేసుకున్నట్లయితే మనకి ఈ న్యూమరేటర్ అంటే ఏంటి? 2e power x minus e power x plus 1 by e power x plus 1 dx. సో ఇప్పుడు సపరేట్ చేసినట్లయితే మనం దీన్ని సపరేట్ చేసామనుకోండి. ఇక్కడ ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఈ e power x minus 1 న్యూమరేటర్. దీన్ని ఎలా రాస్తాం అంటే ఫస్ట్ దీన్ని ఏంటో చూడండి. e power x plus 1 ఉంది అంటే ఇక్కడ నీకు న్యూమరేటర్లో మైనస్ ఉంది కదా. ఏం చేస్తావంటే ఫస్ట్ -e power x minus 1 అనేది కావాలి. అందువల్ల ఏం చేస్తానంటే సేమ్ -e power x minus 1 రాసి మళ్ళీ సేమ్ దాన్నే ఇక్కడ మైనస్ ప్లస్ e power x minus 1నే మనం ఇక్కడ న్యూమరేటర్ సంబంధించి e power x minus 1. ఆ e power x minus 1 ఎలా రాశానంటే -e power x minus 1 ప్లస్ e power x plus 1. వాల్యూ మారలేదు ఎందుకంటే డినామినేటర్ బట్టి న్యూమరేటర్ రాయాలి. అందువల్ల సేమ్ ఇది వచ్చేసింది. ఓకే, అంతమించి ఏం లేదండి. ఇప్పుడు మనం సపరేట్ చేసినట్లయితే ఏమొస్తుందండి? మనం
దాన్ని సపరేట్ చేసినట్లయితే ఏమొస్తుంది 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా 1 డిఎక్స్ దట్స్ ఆల్. సో ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సి దట్స్ ఆల్. సో ఈ ప్రాబ్లం స్టూడెంట్ కామెంట్లో పెట్టడం జరిగింది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని. సో అందుకోసం నేను ఈ వీడియోలో స్టార్టింగ్ మీకు ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కామెంట్స్లో కనుక ఏదైనా పెట్టినట్లయితే డెఫినెట్గా రెస్పాండ్ అయితే అవుతానండి. దానికి సంబంధించినటువంటిది కూడా మళ్ళీ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం గమనించండి. ఇంటిగ్రల్ 2x + 2 హోల్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 5. ఇక్కడ ఫస్ట్ మనకి ఈ డినామినేటర్లో అండర్ రూట్లో ఉన్నదానికి డెరివేటివ్ ఏంటో చూడండి. ఎంత అంటే డెరివేటివ్ మామూలుగా దీనికి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 5 డెరివేటివ్ 2x మైనస్ 4 2x మైనస్ 4. ఇక్కడ న్యూమరేటర్ ఎలా ఉందండి, మనము న్యూమరేటర్ 2x + 2 ఆల్రెడీ ఇక్కడ 2x ఉంది. ఓకే, సో ఎంత కావాలి, -4 కావాలి. ఏం చేస్తాను, -4 + 4 -4 వాల్యూ మారలేదుగా. ఈ 2x + 2ని ఏ నోట్ చేసుకున్నాను అంటే ఆల్రెడీ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది. సో ఎక్స్ట్రాగా -4 కావాలి. సో -4 + 4 అంటే దీన్ని సింపుల్గా 2x - 4 2 + 4 6. ఎందుకంటే మళ్ళా a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బీగా నోట్ చేసుకోవాలి, అదంతా అవసరం లేదండి. సింపుల్గా ఈ డినామినేటర్ బట్టి న్యూమరేటర్ రాయాలి అలవాటు చేసుకోవాలి. దేర్ఫోర్ I ఈక్వల్ ఇప్పుడు ఇంకా 2x - 4 + 6 by root of 4x x square minus 4x minus 5 dx. ఇప్పుడు సపరేట్ చేసేయండి, ఏమవుతుందండి 2x - 4 by x square minus 4x minus 5 dx plus 6 by root of. దీన్ని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం అలవాటు చేసుకోండి. దీనికి ఇక్కడ వచ్చేసరికి f డాష్ x బై రూట్ f ఆఫ్ x f డాష్ x బై రూట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 2 రూట్ f ఆఫ్ x. కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవాలంటే మీరు గమనించండి ఎలా చేస్తాననేది. సపోజ్ x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 5, సో a స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a ఇంటూ b. ఈ 4xని ఏ రాశానంటే 2 ఇంటూ a స్క్వేర్, మనకి a మైనస్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏనే 2 ఇంటూ పక్కన వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ తెలుసు పర్ఫెక్ట్ స్క్వేర్ చేయటం. ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా స్టార్టింగ్లో ఇంటిగ్రేషన్ సంబంధించి 45 వీడియోస్ ఉన్నాయండి. సో వాటి పర్ఫెక్ట్ స్క్వేర్ చేయటం ఎలాగనేది ఇంటర్నెట్లో చెప్పాను, ఐపీ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏ వాల్యూ నాకు ఎక్స్ అని తెలుసు, కాబట్టి ఇక్కడ 2a రావాలి. ఇక్కడ రిమైనింగ్ ఎంత 4 రావాలంటే 2 దట్స్ ఆల్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే బి స్క్వేర్ యాడ్ చేయాలి, అంటే +2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. కానీ ఒరిజినల్ ఇక -5 ఉంది, అంటే ఫైనల్గా ఈ 3 టర్మ్స్ గమనించినట్టయితే x - 2 హోల్ స్క్వేర్. సో ఇది వచ్చేసరికి -4 - 5, ఇది వచ్చేసరికి -4 - 9 -4 - 5 -9, అంటే x - హోల్ స్క్వేర్ -3 స్క్వేర్. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ x - హోల్ స్క్వేర్ -3 స్క్వేర్ dx. ఓకే, పర్ఫెక్ట్ స్కేల్ చేయడం అలవాటు చేసుకోండి. అది కూడా సాధ్యమైనంత వరకు మీరు ఈ పర్ఫెక్ట్ స్కేల్ చేయడం అనేది కొంచెం జాగ్రత్త చేసినట్లయితే ఈజీగా సాల్వ్. ఇప్పుడు ఏముందండి, f డాష్ x బై f ఆఫ్ x 2 రూట్ f ఆఫ్ x, ఇది రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్, రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ sin h ఇన్వర్స్ x బై a. ఓకే, సో దాన్ని ఇప్పుడు మనం రాద్దాం. ఓకే, ఫస్ట్ మనకి f డాష్ x బై రూట్ f ఆఫ్ x అంటే 2 రూట్ f ఆఫ్ x
2 root x square minus 4x minus 5 plus sin h inverse plus 6 into sin h inverse x by a. Sin h inverse x by a అంటే x minus 2 by 3 ప్లస్ c. లేదు దీన్ని ఈ sin h inverse x ఫార్ములా మనకి ఏంటండి హైపర్బోలిక్లో sin h inverse x is equal log of x plus x square minus a square కాబట్టి cos h inverse x by a ప్లస్ ఉంటే సైన్ వస్తుందండి cos h inverse is equal log of x plus root of x square minus 1 basic రూట్ అండర్ రూట్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉన్నట్లయితే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉన్నట్లయితే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉన్నట్లయితే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై అలా కాకుండా ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్లో ఉన్నట్లయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కాబట్టి కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఇలా రాసుకోవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎక్స్ అంటే ఎంత ఎక్స్ మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే వచ్చేటువంటి వాల్యూ కూడా మీకు అదే ఉంటుంది. కాబట్టి ఏది ఇస్తాడో చూసుకోండి ఆప్షన్స్. జనరల్ కొన్ని సందర్భాలు లాగర్థంలో కూడా ఇస్తాడు. లాగర్థంలో ఇచ్చినప్పుడు మీకు సింపుల్గా ఈ విధంగా చేసుకుని అలవాటు చేసుకోండి. ఓకే, మీకు ఒకవేళ ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చినట్టు ఎలా చేయాలని చెప్తున్నాను. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎంత ఉందండి ఎక్స్ మైనస్ 2/3 అంటే ఇప్పుడు లాగా ఎక్స్ మైనస్ 2/3 అండర్ రూట్ x minus 2/3 whole square. ఓకే, ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే మీకు x minus 2/3 ఇది అండర్ రూట్, సో x minus 2 whole square మైనస్ డినామినేటర్ 3 స్క్వేర్ ఎల్సిఎం అంటే 3 స్క్వేర్. ఓకే, రూట్ ఆఫ్ బై 3 అండర్ రూట్ కాబట్టి 3 స్క్వేర్ కాస్త 3 అప్పుడు ఏమవుతుంది మీకు x minus 2 ప్లస్ రూట్ ఆఫ్ ఈ వాల్యూ ఎంతండి మనం ఒరిజినల్గా ఈ వాల్యూ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 5 బై 3 అవుతుంది. అంటే మనకి లాగ్ m బై లాగ్ n అంటే లాగ్ m మైనస్ n. ఓకే, అందువలన మనం ఫైనల్గా లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 5 నోట్ చేసుకోవచ్చు మైనస్ లాగ్ 3 అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి నీకు ఈ 6 లాగ్ 6 లాగ్ 3 మైనస్ 6 లాగ్ 3 కానీ ప్లస్ సి రాద్దాం కదా, ప్లస్ సి రాస్తాం కాబట్టి ఆ ప్లస్ సిలో దానిలో ఇన్వాల్వ్ అయిపోతుంది కాన్స్టెంట్ టర్మ్. కాబట్టి అల్టిమేట్గా ఆన్సర్ అనేది మీకు ఎలా ఇవ్వబడుతుందంటే దీన్ని 2 రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 5 plus 6 into log of x minus 2 plus root of x square minus 4x minus 5 plus cగా. ఎందుకంటే ఈ మైనస్ 6 log 3 ఇవన్నీ కూడా ప్లస్ సిలో ఉండిపోతాయి అండి కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఈ విధంగా ఎప్పుడంటే డైరెక్ట్గా ఈ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఇవ్వనప్పుడు ఆప్షన్ చూసుకోవాలండి ఏది ఇచ్చాడు అనేది. ఇన్ జనరల్గా ఇబ్బంది పెట్టడానికి ఏంటంటే లాగర్థములు ఇవ్వటం జరుగుతుంది. సపోజ్ అదే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఉందనుకోండి ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 నోట్ చేసుకోండి, ప్లస్ 1 నోట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం అనేది 2 విధాలుగా ఇవ్వబడుతుంది. జనరల్గా కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్లో ఇవ్వటం జరగదు. అందువలన మీకు ప్రాబ్లం 2 విధాలుగా ఇస్తాడు. ఓకే, కాబట్టి కాన్స్టెంట్ ఎలా పోయింది అనేది ఆలోచన అవసరం లేదు, సిలో ఇన్వాల్వ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ dx బై
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డాష్. సో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ అనేది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉన్నట్లయితే దాన్ని పర్ఫెక్ట్ స్కేల్ చేయడం అలవాటు చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ పర్ఫెక్ట్ స్కేల్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇది ఈ విధంగా ఇవ్వబడింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ దీన్ని హోల్ స్క్వేర్ నోట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉండాలండి. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎనలైజేషన్ ఫస్ట్. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్లో ఏ అనేది తెలుసు కదండి. ఏ ఉన్నప్పుడు 2 పక్కన ఏ ఉండాలి కాబట్టి ముందుగా 2 రాసుకోండి, ఇంటూ ఏ రాసుకోండి. ఓకే, ఇంటూ బి ఉండాలి. ఇక్కడ ఎంత ఉందండి 2x ఉంది. హియర్ ద టర్మ్ ఈజ్ 2x, కాబట్టి 2x ఆల్రెడీ ఈజ్ దేర్. సో బి కంపల్సరీగా 1 అనేది ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే బి 1 అని తెలుస్తుందో 1 స్క్వేర్ యాడ్ చేసుకోండి, తిరిగి మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసుకోండి, ఇంకా ఫైనల్గా ప్లస్ 2. ఇక్కడ మనం ఈ ప్లస్ 1 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి ఎందుకు పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడానికి. ఇప్పుడు ఏమైపోయిందండి మీకు ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఈ 3 టర్మ్స్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఇది ఏ ప్లస్ హోల్ స్క్వేర్. 2 మైనస్ 1 1 అంటే ఐ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఏంటి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి tan ఇన్వర్స్ ఎక్స్. సో డైరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేసిందండి. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. Therefore, f of x is equal tan inverse x plus 1. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇంటిగ్రల్ dx by root integral dx by root x into x plus 9. ఇక్కడ గమనించండి, ఇది ఎప్పుడు కూడా మనకి ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంటుంది. అంటే 9 అంటే 3 స్క్వేర్, ఎక్స్ అంటే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ నోట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఫస్ట్ మీరు ఈ విధంగా నోట్ చేయడం అలవాటు చేసుకోవాలి. 1/√x dx, ఓకే, బై 3 స్క్వేర్ ప్లస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో దీని డెరివేటివ్ కదండి మనకి, రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2√x. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ దీన్ని సపోజ్ నేను రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నాను. రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2√x dx ఈజ్ ఈక్వల్ dt. సో 1/√x dx ఈజ్ ఈక్వల్ 2 dt. అంటే therefore నాకు ఇదంతా కూడా ఏమైపోయింది, I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 2 dt బై 3 స్క్వేర్ ప్లస్ t స్క్వేర్. సో 2 tan ఇన్వర్స్ x బై a అంటే t బై 3. అంటే t అంటే మనం ఫైనల్గా 2 tan ఇన్వర్స్ t అంటే రూట్ ఎక్స్ బై 3 ప్లస్ సిగా నోట్ చేసుకోవచ్చు. ఏదైనా పర్ఫెక్ట్ స్కేల్ చేయడం అనేది జాగ్రత్తగా, అంటే ఫార్ములా ఎలా ఉందో చూడండి, దాని ప్రకారంగా మనం నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలని ఆలోచించాలి. కానీ బిట్స్ అన్ని కూడా సింపుల్గా ఈ విధంగా ఉంటుంది. అయితే కన్వర్షన్ అనేది జాగ్రత్తగా మనం ఇచ్చినటువంటి దాన్ని ఏ విధంగా అనలైజ్ చేయాలని ఆలోచించుకోవాలి. జస్ట్ యూ హ్యావ్ టు థింక్. ఎందుకంటే మనకి
ఫార్ములా ఏ రూపంలో ఉందో చూసుకోండి, దాని డెరివేటివ్ ఇదే మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో విచ్ ఫంక్షన్ వీ హ్యావ్ టు పుట్ టీ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లం ఏ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం గమనించండి. x+5 డివైడెడ్ బై x² + 4x+5. ఎప్పుడైనా ఈ విధంగా ఉన్నప్పుడు ఈ డినామినేటర్ డెరివేటివ్ ఏంటో చూడండి. విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ వన్ న్యూమరేటర్ రాయడం అలవాటు చేసుకోండి. సో ఇక్కడ గమనించినట్లయితే దీని డెరివేటివ్ ఎంత అండి? d/dx ఆఫ్ x² + 4x+5. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఫర్ దిస్ వన్? x² డెరివేటివ్ 2x ప్లస్ 4xకి 4 × 1 + 4, 5 డెరివేటివ్ 0. అంటే డినామినేటర్ డెరివేటివ్ ఇప్పుడు ఏమైంది? 2x + 4 అయింది. అంటే న్యూమరేటర్ రాయాలండి. ఆల్రెడీ ఇక్కడ మీకు ఏముందండి? ఇక్కడ నీకు x+5. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సినటువంటి దానిలో ఆల్రెడీ ఏమున్నదో గమనించండి కాసేపు. డినామినేటర్ బట్టి న్యూమరేటర్ రాయటం అలవాటు చేసుకోవాలి. ఓకే, డినామినేటర్ ఏంటండి? 2x + 4. ఓకే, 2x + 4 అంటే ఇప్పుడు ఇక్కడ మనకి కేవలం x+5 మాత్రం ఉంది. ఫస్ట్ నాకు 2x కావాలంటే ఏం చేస్తాను? 2 పెట్టి మల్టిప్లై చేస్తాను. అంటే ఏమైందండి నీకు? ఒరిజినల్గా ఇక్కడ 2x + 10 అయింది. 2x + 10 అయింది. అంటే 2x + 10 అయింది. 2x + 10 అయింది. నేను ఏం చేశానండి? ఇక్కడ 1/2 తోటి మల్టిప్లై చేసి, ఓకే, 1/2 × 2 వాల్యూ మారలేదుగా. అంటే అల్టిమేట్గా ఏమైపోయింది నీకు? 1/2 ఇంటూ అంటే 1/2 × 2x + 10 అని వచ్చేసారు. కానీ ఇక్కడ ఎంత కావాలి మనకి? కేవలం 2x + 4 కావాలి. అంటే 1/2 ఇంటూ 2x + 4 + 6. ఓకే, ఈ న్యూమరేటర్ని x+5ని ఏం చేసామండి? ఈ 1/2 తోటి, ఎందుకంటే 2x కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ 1/2 తోటి మల్టిప్లై చేసి మీకు మళ్ళీ ఇక్కడ 1/2 తోటి x+5ని ఏం చేస్తున్నానంటే సింపుల్గా x+5ని ఏం చేస్తున్నానంటే 1/2 × 2గా రాశాను. ఎందుకంటే ఇక్కడ 2x + 4 కావాలి, 2x కావాలి. అంటే ఏమవుతుంది? ఇది 2x + 10 అయింది. ఓకే, కానీ ఈ 2x + 10ని 2x + 4 రాయాలి. +4 రాస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 10 అంటే 4 + 6 అది రాశాను. అంటే ఇప్పుడు చాలా క్లియర్గా I = 1/2 × 2x + 4 + 6 by x² + 4x + 5 dx. సో 1/2 ఇంటూ ఇక్కడ సపరేట్ చేసినట్టయితే మనం 2x + 4 డివైడెడ్ బై x² + 4x + 5 dx. ఓకే, నెక్స్ట్ ఇక మిగిలినటువంటిది 1/2 ఇంటూ 6 బై దీన్ని ఇప్పుడు కూడా ఇక్కడ ఒకసారి f'(f(x) log f(x) అని. కానీ ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం అలవాటు చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేర్ ప్రీవియస్ చేసాం. ఇదేంటండి? x² + 2 × 2 × 2x. ఇక్కడ మీకు గమనించినట్లయితే ఇక్కడ ఎలా పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి నేర్పుతారు. a² + 2 × x × 2 అవుతుంది. ఈ 4x అంటే 2ab అంటే +2² ఏం చేస్తాను? -2² ప్లస్ అండ్ మైనస్ అంటే ఈ 3 టర్మ్స్ ఏమైంది? x + 2² 5 - 4 అంటే 1. అంటే మళ్ళీ ఇక్కడ 1 + x + 2² ఇందా ప్రాబ్లమే కదా పర్ఫెక్ట్ స్కెచ్ చేయటం. కాబట్టి f'(x/f(x) అంటే log f(x). సో ఫైనల్గా మనకి ఆన్సర్ అనేటువంటిది ఎంత వస్తుందండి నీకు? 1/2 = 1/2 log x² + 4x + 5. ఓకే, నెక్స్ట్ ఇది
క్యాన్సిల్ అండి, 2 1s 2 3s. ఓకే, 3 ఇంటూ tan ఇన్వర్స్ x/a అంటే x ప్లస్ 1 ప్లస్ x కానీ tan ఇన్వర్స్ x డైరెక్ట్గా. ఓకే, దట్స్ ఆల్. ప్లస్ సిగా రాస్తాం, ప్లస్ సిగా మనం రాస్తాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి, 1/2. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే ఫైనల్గా 1/2. ఓకే, బి అంటే కోఎఫిషియంట్ ఎంత అండి, 3. ఓకే, ఏ అంటే 1/2, కే అంటే 2. దట్స్ ఆల్. సో 1/2, 3, 2. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. అంటే ఏదైనా సరే ఈ వీడియోలో డినామినేటర్ బట్టి న్యూమరేటర్ ఎలా రాయాలి అంటే జనరల్గా మీకు మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటంటే జరిగేది లీనియర్ పిఎక్స్ ప్లస్ క్యూ లేదా ఏఎక్స్ ప్లస్ బి బై పిఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ సి ఉన్నట్లయితే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ప్లస్ బీగా రాసుకొని దాని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి కోఎఫిషియంట్స్ ఆఫ్ సిమిలర్ టర్మ్స్ ఈక్వల్ చేసుకుని ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ అంత టైం అవసరం లేదండి. అందుకోసం ఈ వీడియోలో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డినామినేటర్ బట్ న్యూమరేటర్ ఎలా రాయాలి సింపుల్గా. సో దాని ఫార్ములాస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మీకు ఒక వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది మీకు ఐపీఎల్ అయితే ఆ మోడల్లో లేదండి, కానీ ఒకసారి ఎంసెట్లో ఇవ్వడం జరిగింది. ఇంటిగ్రల్ 1/x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 dx. ఇంటిగ్రల్ 1/x మైనస్ 1 ఇంటూ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 dx. జనరల్గా మనకి క్వాడ్రాటిక్ లీనియర్ ఇక్కడ. సో 1/1 ఉన్నదండి. సో 1/, లీనియర్ క్వాడ్రాటిక్ ఉంటే మనం ఐపీలో చేయలేదు. అందువల్ల ఎక్కడైనా సరే ఈ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ మీరు దేన్నైతే లీనియర్ ఉందో దాన్ని 1/t అనుకోండి. ఏదైతే మీకు ఒక లీనియర్ క్వాడ్రాటిక్, మామూలుగా లీనియర్ బై క్వాడ్రాటిక్, లీనియర్ బై రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ లేదా లీనియర్ ఇంటూ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్, కానీ 1/, లీనియర్ ఇంటూ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ లేదండి. 1/, లీనియర్ ఇంటూ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్. సో ఈ విధంగా ఉన్నటువంటి దానికి ఇంటెగ్రల్ మీకు ఐపీలో ఎక్కడా కూడా లేదు, కానీ బిట్ అనేది ఇవ్వబడింది లేటెస్ట్గా. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే సింపుల్గా లీనియర్ టర్మ్ 1/t అనుకోండి. అప్పుడు dx ఈజ్ ఈక్వల్ టు 1/tకి మైనస్ 1/t² dt. ఓకే, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 1/t ప్లస్ 1 అంటే 1 ప్లస్ t/t. అంటే x² మైనస్ 1 ఎంత అవుతుంది, 1 ప్లస్ t/t హోల్ స్క్వేర్ మైనస్ 1. అంటే ఇది a² ప్లస్ b² ప్లస్ 2t బై t². ఓకే, సో ఏమైందండి ఇది 1 ప్లస్ t² ప్లస్ 2t మైనస్ t² బై t². t² గెట్ క్యాన్సిల్. అంటే 2t ప్లస్ 1 బై t². ఇది x² మైనస్ 1 అంటే రూట్ ఆఫ్ x² మైనస్ 1 ఎంత అవుతుందండి, రూట్ ఆఫ్ 2t ప్లస్ 1 బై t అవుతుంది. అంటే ఫైనల్గా i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఇప్పుడు ఇక్కడ 1/, అంటే ఈ x మైనస్ 1 మనం 1/tగా రాసుకున్నాం. ఓకే, ఇది రూట్ వాల్యూ ఎంత అండి, అండర్ రూట్ ఆఫ్ 2t ప్లస్ 1 బై t అయింది. ఓకే, ఇంటూ dx అంటే మైనస్ 1/t². అంటే ఇక్కడ t ఇంటూ t² న్యూమరేటర్కి వస్తుంది కదండి. అంటే t² బై రూట్ ఆఫ్ 2t ప్లస్ 1 ఇంటూ మైనస్ 1/t² ఈ t² గెట్ క్యాన్సిల్. అంటే మిగిలింది మైనస్ 1/√x ఏంటండి, 2√x.
1/√xకి 2√x అంటే 2t + 1 2t + 1 కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ డివైడ్ చేయాలి అంటే -√2t t అంటే ఏంటండి మనకి ఇక్కడ దీని నుంచి t అనేటువంటిది 1 ఇక్కడ దీని నుంచి మనకి t ఎంత అండి 1/x - 1 1/x - 1 కాబట్టి ఇక్కడ మనం సపరేట్గా దీన్ని సింప్లిఫై చేద్దాం 2t + 1 -√2t + 1ని మనం సపరేట్గా సింప్లిఫై చేస్తాం. ఇక్కడ లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ అన్నప్పుడు రిమెంబర్ దిస్ వన్. సో లీనియర్ ఈజ్ ఈక్వల్ 1/t అనుకోండి, ఆటోమేటిక్గా లోవర్ ఇంటిగ్రల్లో కన్వర్ట్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు దాని సింప్లిఫికేషన్ ఇక్కడ చేస్తాం. సో మనకి t అంటే ఎంత అండి? t అంటే 1/x - 1 అంటే ఇక్కడ -√2 × 2t t అంటే మనకి 1/x - 1 + 1 అంటే -2 + x - 1/x - 1. సో ఫైనల్ ఆన్సర్ x + 1/x - 1 minus √x + 1 divided by x - 1. That is the solution for this one. ఎందుకంటే లేటెస్ట్గా ఎంసెట్ ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఈ లీనియర్ క్వాడ్రాటిక్ అన్న డినామినేటర్ ఉన్నప్పుడు లీనియర్ టర్మ్ని 1/t అనుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ dx/x + 100 into √x + 99 అండర్ రూట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రూట్లో ఉన్న టర్మ్ సింపుల్గా లీనియర్ కాబట్టి దీన్ని t² అనుకోండి. పుట్ x + 99 రూట్లో ఉన్న భాగాన్ని t² అనుకోండి. 2 లీనియర్స్ టర్మ్ ఉన్నప్పుడు అది డినామినేటర్ అయినా న్యూమరేటర్ అయినా న్యూమరేటర్ బై డినామినేటర్ అయినా ఏదైనా సరే బోత్ ఆర్ లీనియర్ ఉన్నప్పుడు రెండు కలిసి ఉన్నాయి లేదా ఒక న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నాయి, ఎలా ఉన్నా కానీ రూట్లో ఉన్న భాగం t² అనుకోండి. అప్పుడు ఏమవుతుంది నీకు dx = 2t dt అవుతుంది. అంటే ఇప్పుడు x + 100 కదా, నాకు ఆల్రెడీ x + 99 తెలుసు. 100 నేను రాస్తాను 99 + 1 రాశా. 100ని 99 + 1 రాశా అంటే ఏమైంది t² + 1. ఇక్కడ ఇప్పుడు therefore I = సో 1/ ఇదోసారికి t² + 1 ఇది √t² అంటే t ఇంటూ dx అంటే 2t dt. సో tt get cancelled. 2 into integral 1/1 + t² అంటే 1/1 + t² అంటే tan 1t. కాబట్టి ఫైనల్ ఆన్సర్ 2 tan 1t అంటే రూట్ ఆఫ్ అండి మనకి t² కదా ఇది. ఇక్కడ గమనించాల్సింది t² = x + 99. కాబట్టి t = ఎందుకంటే ఆప్షన్స్లో రూట్ లేకుండా ఇస్తుంటాడు, వితౌట్ రూట్ విత్ రూట్. జాగ్రత్త కనిపెట్టుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇంత చేసిన తర్వాత కూడా గో టు ద ఆప్షన్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, లేకపోతే మిస్టేక్ అయిపోతుంది. ఇంత చేసిన ఆప్షన్స్లో మీరు అండర్ రూట్ వితౌట్ రూట్ విత్ రూట్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓకే, నెక్స్ట్ అందర్ ప్రాబ్లం. నెక్స్ట్ అందర్ వీడియో అందర్ ప్రాబ్లం అండి. 1/x + 1 into √4x + 3. So another problem, integral 1/x + 1 into √4x + 3. So this is linear, this is linear. సో లీనియర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒకటి రూటు ఇంకోటి వితౌట్ రూట్ ఉన్నప్పుడు దాన్ని సింపుల్గా పుట్ 4x + 3 4x + 3 = t². సో డెరివేటివ్ 4dx = 2t dt క్యాన్సిల్.
సో dx ఈజ్ ఈక్వల్ 1/2 t dt. ఓకే, తర్వాత ఈ x+1 చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఎంత ఉంది మనకి ఎంత ఉందండి? ఇక్కడ గమనించినట్లయితే 4x ఉంది. అంటే ఏం చేస్తారంటే 1/4 ఇంటూ, లేదు మీకు ఇదంతా లేదు, ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ 4x + 3 ఈజ్ ఈక్వల్ ఎంత అండి t². సో 4x ఈజ్ ఈక్వల్ ఎంత అండి t² - 3. సో x ఈజ్ ఈక్వల్ t² - 3/4. దీని నుంచి x వాల్యూ తీసుకోండి. సో దాన్ని ఎలా కన్వర్షన్ చేయాలా వదిలేయండి, నో ప్రాబ్లం. 4x + 3 x వాల్యూ ఎంత? t² - 3/4. సో x+1 ఎంత అవుతుందండి? t² - 3/4 + 1 అంటే t² - 3 + 4/4 అంటే 1 + t²/4. therefore I is equal 1 / x+1 అంటే 1 + t²/4. ఇది √t² కాబట్టి ఇంటూ t అవుతుంది. ఇంటూ dx అంటే 1/2 t అవుతుంది. 1/2 ఇంటూ t dt అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ t క్యాన్సిల్ అండి. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇక్కడ గమనించినట్లయితే ఈ 4 2 2s. ఓకే, అంటే ఫైనల్గా మీరు గమనించినట్లయితే 1/2 ఇంటిగ్రల్ 1/1 + t² dt అంటే 1/1 + t² అంటే tan 1t. t అంటే √, కాబట్టి 1/2 ఇక్కడ 2 వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ హోల్ డివైడెడ్ బై కాబట్టి 2 tan 1 t అంటే √4x + 3 ప్లస్. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయడం అలవాటు చేసుకోవాలి. రెండు లీనియర్లు ఉన్నప్పుడు అంటే రెండు బోత్ ఆర్ లీనియర్, ax + b / px + q. ఒకటి √, వితౌట్ రూట్, విత్ రూట్. అది రెండు కలిసి ఉండవచ్చు. బోత్ ఆర్ ఇన్ న్యూమరేటర్, బోత్ ఆర్ ఇన్ డినామినేటర్. ఆర్ ax + b √px + q, ఆర్ √px + q / ax + b. ఈ విధంగా ఒకటి ax + b, ఇంకోటి px + q. ఒకటి రూటు, వితౌట్ రూటు ఉంటుంది, జస్ట్ √, వితౌట్ రూట్. సో ఎక్కడైనా సరే రూట్లో ఉన్న వాటిని t² అనుకోండి, ఈజీగా వరట్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ x² + 1 హోల్ డివైడెడ్ బై x⁴ + 7x² + 1 dx. x² + 1 డివైడెడ్ బై x⁴ + 7x² + 1 dx. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ x² ఉందండి. సో x⁴. సో ఫస్ట్ డివైడ్ చేయండి. x² తో డివైడ్ చేసినట్లయితే ఏమొస్తుందండి? ఇక్కడ నీకు 1 + 1/x². ఓకే, ఇక్కడ కూడా x² తో డివైడ్ చేసాం కాబట్టి x² + 7 + 1/x² dx. ఓకే, ఇప్పుడు ఇక్కడ గమనించండి, మనకి a² + b² ఫార్మ్ ఉంటుంది. ఇది a + b² - 2ab రాసుకోవచ్చు, లేదు a - b² + 2ab నోట్ చేసుకోవచ్చు. a² + b²ని a + b² - 2ab నోట్ చేసుకోవచ్చు, లేదు a - b² + 2ab నోట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ న్యూమరేటర్ చూసుకోండి. ఇప్పుడు x² + 1/x² అంటే x² + 1/x². కానీ యాక్చువల్గా x డెరివేటివ్ ఏంటి? 1. 1/xకి -1/x². అంటే మనకి ఇక్కడ కంపల్సరిగా ఏం రావాలి? a² + b² అంటే a - b². ఇది నోట్ చేసుకోవాలి, ఎందుకంటే దాని డెరివేటివ్ అనేది న్యూమరేటర్లో కనిపించాలి.
ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ దీని డెరివేటివ్ చూడండి. ఇప్పుడు ఎక్స్ డెరివేటివ్ 1/xకి -1/x², కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. అదే ప్లస్ రాసామనుకోండి రాదు. సపోజ్ నేను ఏ ప్లస్ బోర్స్ ఈ ఫార్ములా రాసాను అనుకోండి, దాని డెరివేటివ్ రాదు. ఇది గమనించుకోవాలి. ఇక్కడ x క్యాన్సిల్. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఏముంది x², ఇక్కడ గమనించండి ఫైనల్గా x² + 1/x² + 7 ఉంది. ఈ వాల్యూ ఎంత అండి? x - 1/x² + 2 + 7 అంటే 9. ఇదంతా ఏంటండి 9. 9 అంటే 3² రాసుకోవచ్చు. అది రాద్దాం నెక్స్ట్ స్టెప్లో. నష్టం ఉంది. సో 9 + x - 1/x² అంటే ఇప్పుడు therefore I is equal ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు దాని డెరివేటివే కదా, దాని డెరివేటివ్ కదా ఇది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనం 1/3² + x - 1/x² ఇంటూ 1 + 1/x² dx. ఓకే, అంటే దీని డెరివేటివ్ కాబట్టి దీని డెరివేటివ్ కాబట్టి 1/a² + t². దాని టీ అనుకున్నట్లు ఇది a² + t² అంటే tan - t/a. అలాగే ఇక్కడ కూడా 1/a² + x² రూపం రాయండి. 1/a tan - x/a. ఈ విధంగా మనం చేయటం జరగాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ సింప్లిఫై చేసినట్టయితే 1/3 tan - x² - 1/3x ప్లస్ సిగా అయిపోయింది. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడేనండి. a² + b²ని a + b² - 2ab రాయాలా, a - b² + 2ab రాయాలా, అది మెయిన్ ఇంపార్టెంట్. కానీ డెరివేటివ్ చూసుకోండి. మనం ప్లస్ అనుకున్నప్పుడు దాని డెరివేటివ్ రావట్లేదు, అందువలన. సో ఇక్కడ మనం సింపుల్గా దీని డెరివేటివ్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా 1/a² + x². ఓకే, సో అందువలన డైరెక్ట్గా నోట్ చేయడం అలవాటు చేసుకోవాలి సాధ్యమంత వరకు. దాన్ని సింప్లిఫికేట్ చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ స్పెషల్ ప్రాబ్లం. కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి ఎలాంటి మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కనిపించవండి. కానీ మన ఒరిజినల్ డెఫినేషన్లో ఇంటిగ్రేషన్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. సో in case of whenever you have no idea about the integration of the given function, simply what you have to do is take the options. One by one you have to differentiate. If the result is the given integral function, then it is true. So integration is the reverse process of differentiation. కాబట్టి suppose మనకి ఇంటిగ్రల్ cos x dx ఇచ్చాడు. సో ఆప్షన్స్లో వరుసగా sin x, cos x, tan x, cosecant x ఇచ్చాడు. sin x రిలేటెడ్ cos x. సో ఇచ్చింది cos x కదా. సో ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx is equal to sin x. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా ఇక్కడ చూడండి 7 × x⁴ + 8 × x⁴ హోల్ డివైడెడ్ బై 1 + x + x⁴ హోల్ స్క్వేర్ dx. సో ఏం చేయాలండి? ఆప్షన్ తీసుకోండి సింపుల్గా. సో దాని డెరివేటివ్ కనుక్కోండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. డెరివేటివ్ ఆఫ్ x⁴ 1 + x. కొన్ని కేసెస్లో ఈ టైప్ ఆఫ్ జాగ్రత్త గమనించుకోవాలండి. మనం ఎన్ని మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్, ఎన్ని ఫార్ములాస్ అప్లై చేసినా ఏ విధంగా కూడా ఫంక్షన్ ఇవ్వాలి కాదు. సో ఇటువంటి సందర్భాల్లో ఈజీగా మీరు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసుకోండి ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం. సో a/b ఫార్ములా. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ 8 × x⁴ మైనస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ హియర్ డినామినేటర్ న్యూమరేటర్ డెరివేటివ్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. x డెరివేటివ్ 1 అండి. x⁴కి 8 × x⁴ by 1 + x +
ఎక్స్ పవర్ 8 హోల్ స్క్వేర్. ఈ బై ఫార్ములా అండి, వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ డివైడెడ్ బై వి స్క్వేర్. సో మల్టిప్లై చేస్తాం 1/1. ఫస్ట్ 1 తోటి 8 ఇంటూ ఎక్స్ పవర్ 7 నెక్స్ట్ 8 ఇంటూ ఎక్స్ పవర్ 8 plus 8 into x power 7 into x power 8 means x power 15. Next minus x power 8 minus 8 into x power 15. Okay, so get cancelled. Okay, so finally after simplification we may obtain here 7 into x power 8. Here you see 8 into x power 8 minus x power 8. So gives us 7 into x power 8 plus remaining only 8 into x power 7 divided by 1 plus x power 8 whole square. So clear the given function kada. So first option is the right one. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని నేర్చుకున్నామన్నది కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్లో ఐడియాస్ రావాలి. సపోజ్ మీకు ఇంటిగ్రేషన్ ఏమీ తెలియలేదు, కనీసం ఇచ్చిన ఆప్షన్స్ వరుసగా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసుకోండి. అట్లీస్ట్ డిఫరెన్షియేషన్ బాగొచ్చు కాబట్టి ప్రతి ఒక్క ఆప్షన్ కూడా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసుకోండి. గివెన్ ఫంక్షన్ వచ్చినట్టే దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంక ఏ ఆల్టర్నేటివ్ మీకు లేనప్పుడు, ఏ ఐడియా మీకు రానప్పుడు మాత్రమే. కానీ డిఫరెన్షియేషన్ చాలా సందర్భాల్లో ఎక్కువ క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి ఇందాక చేసినటువంటి 2 or more ఫంక్షన్స్ డిఫరెన్షియేషన్ దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. చాలా చాలా కష్టం ఉంటుంది అన్న సాధ్యం. ఇక్కడ దీనికి ఎలాంటి ఆలోచన లేదు కాబట్టి మనం ఆ విధంగా చేసాం. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా అవకాశం అనేది ఉంటుందండి ఇవ్వడానికి. సో డెఫినెట్గా మరి కొన్ని వీడియోస్లో ఎంసెట్ సంబంధించి ఇంటిగ్రేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇమీడియట్లీ. అలాగే ఇతరులు కూడా ఈ వీడియో నచ్చుతుంది అని మీరు అనుకున్నట్లయితే దయచేసి నా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ డెఫినెట్గా కామెంట్ బాక్స్లో ఉంచండి. దానికి నేను 100% రెస్పాండ్ అవుతాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తాను. అలాగే లాస్ట్ టైం మెంబర్షిప్ గురించి కూడా మీకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అట్ ఎనీ టైం పర్సనల్గా నాతోటి కాంటాక్ట్ అయ్యి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ చక్కగా వివరంగా తెలుసుకోవచ్చు. ఓకే, డెఫినెట్గా అందరూ మెంబర్షిప్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.